డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తున్నారా? ఇకపై అక్కడ దళారుల మాయ సాగదు, మధ్యవర్తుల మాటలు చెల్లవు, ఇతరుల సిఫారసులు ఇక నడవవు. కొత్తగా తీసుకొచ్చిన సెన్సార్ టెస్టింగ్ విధానం ట్రాక్పై 100% నైపుణ్యం ప్రదర్శిస్తేనే పాస్ చేస్తుంది. కొత్తగా స్టీరింగ్ పట్టాలనుకునే వారికి అధికారికంగా లైసెన్స్ జారీ చేస్తుంది. రోడ్డు ప్రమాదాలను ఆదిలోనే అరికట్టేందుకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో రవాణా శాఖ సరికొత్త విధానాలు ప్రవేశపెట్టింది. గతంలాగా మాన్యువల్ విధానంలో జరిపే పరీక్షలను పూర్తిగా నిలిపేసింది. విజయనగరం జిల్లాలో సెన్సార్ టెస్టింగ్ విధానం అమలు చేస్తోంది. జాతీయ రవాణా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తోంది. విజయనగరం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న ట్రాక్ ను ఆధునీకరించి సెన్సార్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన చోదకుడు డ్రైవింగ్ చేసేటప్పుడు లోటుపాట్లను సెన్సార్లు గుర్తిస్తాయి. ఇందులో 100% ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు జారీ అవుతుంది. ఇది 2 వీలర్కి 1 నిమిషము 86 సెకండ్లలో అది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే 4 వీలర్ ట్రాక్ వచ్చి 3 నిమిషాల 60 సెకండ్స్లో ఆ ట్రాక్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తిగా సెన్సార్ల ద్వారా మానవ రహిత దీన్ని టెస్టింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు టెస్ట్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేటప్పుడే సిస్టమే పాస్ ఆ ఫెయిల్ అనేది ఇవ్వటము జరుగుతుంది. సో ఈ బాగా యాక్సిడెంట్ పెరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇట్లాంటి ట్రాక్ రావటము 100% ఖచ్చితత్వానికి ఒక మనం మార్గదర్శకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్టీఓ కార్యాలయంలో పనులు జరగాలంటే దళారుల్ని పట్టుకుంటే సరిపోతుందనే అభిప్రాయం అందరిలో ఉంది. వాహనం నడపడం రాకపోయినా దళారులు అధికారులు ఒక్కటై లెక్కగట్టి పరీక్షల్లో ఉత్తీర్ణులు చేసి లైసెన్సు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా వచ్చిరాని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త విధానంతో అక్రమాలకు కళ్లెం పడనుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏ వాహనానికి ఎంత సమయం నిర్దేశించారో ఆలోగానే డ్రైవింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటరే పాస్ లేదా ఫెయిల్ చెప్పేస్తుంది. డ్రైవ్ చేసింది 4 వీలర్ డ్రైవ్ చేశా. సో ఫస్ట్ టైం చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అది ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నేను క్లియర్ 100% ఎఫర్ట్ పెట్టి డ్రైవింగ్ నేర్చుకుని వచ్చాను. సో ఇప్పుడు నేను పాస్ అయిపోయాను. ఈ సెన్సార్ పెడుతున్నారు కాబట్టి మనకి రోడ్ యాక్సిడెంట్స్ నివారించవచ్చు. ఈ సెన్సార్ బేస్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎట్లాంటి బ్యాక్ డోర్ ఇది లేకుండా మనకి 100% డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఈజీగా ఇది క్లియర్ చేయొచ్చు. కొన్ని యారోస్ మిస్ అవ్వడం వల్ల లెగ్ కింద పెట్టడం వల్ల ఫెయిల్ అని వచ్చింది. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకొని పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ అవి తగ్గించవచ్చు. సెన్సర్స్ పెట్టడం వల్ల ఎవరైతే ఎలా తీయగలరు అనేది ఆన్లైన్ చెప్పుకుంటుంది కాబట్టి మనుషులు మేనేజ్ చేసేది ఏమీ ఉండదు. ఫస్ట్ దీంట్లోనే క్వాలిఫై పాస్ అవ్వడం కూడా జరిగింది. ఏ కరప్షన్ లేకుండా ఓన్ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా నాలాగా ప్లస్ అయ్యారు. చాలా థ్యాంక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. గతంలో మాన్యువల్ విధానంలో అన్ని రకాల డ్రైవింగ్ పరీక్షలకు రోజుకు 50 మంది వరకు వచ్చేవారు. ప్రస్తుతం 30 మందే వస్తున్నారు. వీరిలో 8 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఫెయిల్ అయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. వరుసగా 3 సార్లు పాస్ కాకుంటే వెంటనే దరఖాస్తు చేసేందుకు అవకాశముండదు. ఈ విధానాన్ని అన్ని ప్రాంతాల్లో అమలుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక్కడ ఎన్ని నిపుణులైన డ్రైవర్స్ మాత్రమే పాస్ అవ్వగలుగుతున్నారు. మామూలుగా వచ్చి రికమెండేషన్ చేయించుకుని ఇంత ముందులాగా అయ్యేది కాదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా తీస్తేనే చేయాల్సి వస్తుంది. ఆ సిస్టమే రిజల్ట్ ఎంటర్ చేస్తుంది. పాస్ ఆర్ ఫెయిల్ అదే చెప్తుంది. కొన్నిసార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం బాధపడుతుండొచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి వాళ్ళ తప్పులు తెలుసుకుని డ్రైవింగ్ చేసిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు మాకు కొన్ని సజెషన్స్ బాగున్నాయండి, ఎందుకు ఫెయిల్ అయ్యామో తెలుసుకున్నాం, దాన్ని సరిదిద్దుకొని మేము పాస్ అవుతున్నాం అని చెప్పి. కొంచెం రిజల్ట్ వైజ్గా కొంచెం స్టార్టింగ్ కాబట్టి తక్కువ ఉండొచ్చు, కానీ రాను రోజుల్లో కూడా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి. పర్ఫెక్ట్గా నేర్చుకున్న డ్రైవింగ్కి వస్తారు. డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది. దీంతో ఎవరైతే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వస్తున్నారో వాళ్ళ స్కిల్ ఉంటేనే వాళ్ళు ఇక్కడ పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి రికమెండేషన్లు కానీ ఏమి కూడా పనిచేయడం లేదు. దీంతో ఏంటంటే నైపుణ్యం కలిగిన డ్రైవర్లు వస్తారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని చెప్పేసి వీళ్ళంతా అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.